ఇప్పటి వరకు అంటే ఎలాంటి సపోర్ట్ రాలేదు. నిన్నే రామకృష్ణ గారు వచ్చారు, పోస్ట్ చేశారు అన్నమాట టీవీ ఆర్టిస్ట్ గ్రూప్ లో. సో అక్కడ నుంచి కొద్దిగా సహాయం వచ్చింది ఫైనాన్షియల్ గా. బట్ ఫైనాన్షియల్ గా కంటే పిల్లలకి స్టడీస్ పరంగా ఎవరైనా ముందుకు వస్తే అది చాలా సపోర్టివ్ ఆఫ్. టీవీ సీరియల్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి వచ్చింది. లేదు నాకు హామీ, అలాంటి హామీ నేను రాలేదు. ఇప్పుడు మనకి నార్మల్ గా యూనియన్ గ్రూప్స్ ఉంటాయి కదా, అందులో మా గురించి పెట్టారు, కొద్దిగా సపోర్ట్ వచ్చింది ఫైనాన్షియల్. ముఖ్యంగా ఏం లేదు, పిల్లల ఎడ్యుకేషన్ వైజ్ నాకు సపోర్ట్ కావాలి అండ్ అంతే. ఇంకా దానికి మించి ఇంకేం లేదు. బికాస్ వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మాట్లాడి కూడా వేస్ట్, ఆల్రెడీ అయిపోయింది. ఇంకా వాళ్ళు తిరిగి రాను. నేను ఆల్రెడీ ట్రై చేశాను, ట్రై చేయలేదని ఎక్కడి నుంచి చెప్పలేదు. తనని హోల్డ్ ఆన్ చేయడానికి చాలా ట్రై చేస్తే తనకి డిప్రెషన్ లో ఉన్నారు, కొంచెం స్పేస్ కావాలి అనేసి, టైం కావాలి అని అన్నారు. సో ఫైన్, టైం కావాలి అని అన్నారు కానీ స్పేస్ వదిలేనమాట. అంతే తప్పితే ఇంకా ఏం లేదు. తను ఆల్ ఆఫ్ సడన్ ఇలా చేస్తాడు అనేసి మేమైతే ఎప్పుడు అనుకోలేదు. ఒకటేసారి అంతే. చాలా వరకు కూడా అంటే చెండు చనిపోయిన తర్వాత చాలా వైరల్, చాలా మంది పెద్ద యాక్టర్స్ కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ మీరు ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ అని కాదు, ఇక్కడ నేనే తన వైఫ్. సో అఫీషియల్ గా నేను వైఫ్. ఇల్లీగల్ అఫేర్ అది. సో లివ్ ఇన్ రిలేషన్ వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారా, మీకు ఉన్నాయా ప్రూఫ్స్? లేవు కదా. సో అలా అని మీరు, నేను చూస్తున్నా ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ అని పెడుతున్నారు, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. అది మీ వరకు మీరు ఒప్పుకుంటారా అది కరెక్ట్ అనేసి? మీడియా పోస్ట్ చేస్తున్నారు, మీరు ఒప్పుకుంటారా ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ అనేది? అది ఒప్పుకుంటారా మీరు అనేసి నేను అడుగుతున్నాను. కాదు కదా. సో హీస్ మై హస్బెండ్ అంతే. ఇక్కడ బేసికల్లీ కనయ్య విషయంలో వచ్చేసరికి నేనంటే చాలా పిచ్చి. కాకపోతే అక్కడ ఏంటంటే లొకేషన్ లో ఒకటే లొకేషన్ కాబట్టి ఇద్దరికి సైమల్టేనియస్ గా సీన్స్ పడుతున్నాయి కాబట్టి తను చాలా హెరాస్ చేసిందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను లైవ్ లో చూసాను కాబట్టి చెప్తున్నాను. తన స్పేస్ ఇవ్వలేదన్నమాట. అంటే మా పర్సనల్ టైం కి స్పేస్ ఇవ్వకుండా తను రావడం చేయడం, ఇవన్నీ రావడం అంటే తన కాల్స్ రావడం, ఇన్ పర్సన్ కాదు, కంటిన్యూస్ గా కాల్స్ రావడం, డైవర్ట్ చేయడం చేసింది కాబట్టి ఇంకేం చేయలేదు. కరెక్ట్, అది వాస్తవమే. కాకపోతే ఇక్కడ అంటే మేబీ వాళ్ళ మదర్ దగ్గర ఉంటుంది. సో తన నా దగ్గర పర్సనల్ గా ఉండడం అదంతా ఏం లేదు. ఆన్ అండ్ ఆఫ్ అంటే మేబీ 6 months ఒకసారి ఏమో అలా వస్తాడు. లేదు అంటే మంత్లీ ట్వైస్ అలా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఉండేసి పిల్లలతో టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతాడు. అంతే తప్పితే ఇంకేం లేదు. సో హెల్ప్ చేయడమా అది ఎప్పటి నుంచి ఉంది, బై బర్త్ ఎప్పుడు హెల్ప్ చేస్తాడు. ఆ హెల్పింగ్ నేచర్ తను అంటే దిస్ లాస్ట్ బ్రెత్ వరకు. యాక్చువల్గా చెప్పాలి అంటే మా మదర్ లేదు. సో మా మదర్ పాస్ ఆన్ అయిన తర్వాతనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో నేను నిన్న మదర్ సైడ్ ఫ్యామిలీకి ఎవరికి డిస్క్లోజ్ చేసుకోలేదు. ఎందుకంటే నాకు తెలుసు మేము ఎంత స్ట్రగుల్ అయ్యి పొజిషన్ కి వచ్చాము అన్నది. నేను ఒకటేసారి అలా డౌన్ ఫాల్ చేయలేదు. నాకు అనే అంటే రెస్పెక్ట్ అంతే. లేదు, యాక్చువల్ గా పంచాయతీ ఇవన్నీ నేను స్టెప్ తీసుకోలేదు. నేను సింగిల్ గా ఉండి నేను అన్ని ట్యాకిల్ చేసుకున్నాను. నేను మహిళా మండలికి లేదు, నేనే సింగిల్ గా ఉండి నేను మదర్ ఇన్ లాతో మా ఫాదర్ ఇన్ లాతో మాట్లాడడం చేయను. ఎందుకంటే నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. నేను అనేది పర్వ అయితే తీయలేదు కదా. ఫ్యామిలీ మెంబర్స్ అన్నప్పుడు మేబీ ఫ్యామిలీలో కూర్చొని మాట్లాడుకునేది డిఫరెంట్. నంబర్ ఇస్తానండి. సో మీరు డిస్ప్లే చేసుకుంటున్నారు, నేను ఆఫ్ ద కెమెరా చెప్పాను. ఇంకేం లేదండి, పిల్లల ఎడ్యుకేషన్ అండ్ అడల్టరీ మళ్ళీ సెక్షన్ మళ్ళీ తిరిగి ఫ్యూచర్ ఏంటి అంటే ఒక మేడం చదివిస్తా, నేను కూడా చదివిస్తా అంటుంది. అది ఏంటంటే వాళ్ళకి కొంచెం సాయం చేయమని కోరుతున్నాం. సీరియల్ యాక్టర్స్ కూడా హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కూడా, వాళ్ళు కూడా మాట్లాడుకున్నారు ఎవరు తోచింది వాళ్ళు ఇవ్వాలని. ఒక్కటిసారి నేను చెప్పడం ఏంటంటే, మీరు ఇంత ఇప్పుడు 1, 2, 3 ఉంటారు కదా, ఇప్పుడు మాకు వాళ్ళు కొంచెం గలీజ్గా మాట్లాడుతారు, అడుక్కుంటున్నట్టుగా మాట్లాడుతున్నారు సార్. మీ వాళ్ళే అంటారు, వాళ్ళు అడుక్కుంటున్నారు, వాళ్ళు ఇంత సంపాదన చేసి పెట్టిండ్రు, మాకేమి అదే మేము అడుక్కుంటాం, మీ మీద అడుక్కుంటాం సార్. అందుకే మేము మిమ్మల్ని నిలగొట్టడము, మిమ్మల్ని తింపి పంపడం అది సెల్ఫ్ రెస్పెక్ట్ మీద దెబ్బతీస్తున్నారు. అవును సార్, అది కావాలి మాకేం లేదు, అందరు మంచిగా ఉన్నాము. వీళ్ళకు
పిల్లలకి చదువు సమస్యలు కొంచెం పరిష్కారం చేసి సాయం చేయమని మేము కోరుతున్నాం. కౌశిక్ గారు కూడా వచ్చినారు కదా, కౌశిక్ గారు, రామకృష్ణ గారు ఉన్నారు కదా, వాళ్ళు కూడా సార్ వచ్చాడు రాత్రి. వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. చాలాసేపు వాళ్ళ మేడం గారు ఇంట్లో కూర్చొని శిల్ప గారితో మాట్లాడడం జరిగింది, చెప్పారు. ఇక వాళ్ళు కూడా ఏదో మేము చేస్తాం, మేము కూడా మా తోచిన సాయం చేస్తాము పిల్లలకు అని చెప్పి చెప్పడం జరిగింది సార్ రాత్రి. ఇప్పుడు వాళ్ళు ఏం పట్టించుకోలేదండి అక్కడ పవిత్ర వాళ్ళకి ఏం లేదు. మా కొడుకు సంపాదించింది 11 సంవత్సరాలు సంపాదించింది దానికే పెట్టారు, వాళ్ళ పిల్లలు పెట్టారు కూడా లేదు. వీళ్ళు అయ్యాసి చేసుకున్నారు, ఎంజాయ్మెంట్ వాళ్ళు చేసుకున్నారు, డబ్బు సంపాదించి పార్కులు, పబ్బులు, విదేశాలు, ఊటీ అన్ని చేసుకుని తిరిగారు. వాళ్ళు కూడా ఏం పెట్టలేదు, వీళ్ళు ఎంజాయ్ చేసారు వీళ్ళిద్దరు. మన ఈయన కూడా తిడుతున్నారు, పిల్లలు ఉన్నప్పుడు ఇలా వదిలేసి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్, పిల్లలు చూడలేదా, వాళ్ళ మొహం చూసి ఆగిపోయి ఉండొచ్చు కదా అనేసి. అయితే మేము 10 మంది సమక్షంలో కూర్చొని మాట్లాడము. ఇందిరా పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు అక్కడక్కడ పెద్దలు, లేదు డాడీ నాకు అది దేవత, నాకు అది ఉంటే నేను బతుకుతా లేకుంటే బతకనని చెప్పడం జరిగింది. అట్లాంటప్పుడు వీళ్ళమ్మ చెప్పి శిల్ప చెప్పడం జరిగింది, ఉండు నాయన ఎక్కడున్న ఒక దగ్గర ఉండు, మంచిగా ఉండు, మా దగ్గరకు వచ్చి మమ్మల్ని టార్చర్ చేయకు, కొట్టడము తిట్టడం మాకు వద్దు, మాకు వాళ్ళ దగ్గర మంచిగా ఉండు, ఒక్కదైనా ఉన్నాం అనుకో మాకు పసుపు కుంకుమ ఆమెకు ఉంటది. అవకాశాలు ఆమెనే ఇప్పిస్తుందంట, నిజమని ఇప్పించింది గతంలో. ఇంతవరకు ఆమె మాకు సంబంధం లేదు, ఏం మాకు సంబంధించిన సాయం చేయలేదు చందు గారికి. వాళ్ళిద్దరే చేసుకున్నారు సార్ ఏదైనా కూడా, వీళ్ళకి కానీ మాకు కానీ తండ్రి గారు కూడా ఏం లేదు సార్. నా బతుకుతా మీరు ఏం మాకు సాయం చేశారు అని చెప్పడం జరిగింది సార్. సార్ ఇప్పుడు ఒకవేళ మీకు ఎవరైనా కాంటాక్ట్ కావాలి అనుకుంటే చాలా మంది ఫోన్ నెంబర్స్ అడుగుతా ఉంటారు, వాళ్ళకి ఏమైనా చెప్పగలుగుతుంది, నెంబర్ చెప్పగలుగుతారు? లేదు సార్, ఒక్కటంటే నాకు వద్దు సార్, వీళ్ళకు పిల్లలకి సాయం కావాలి, నాకేమొద్దు, నా బతుకుని బతుకుతాయి. వీళ్ళకి కొంచెము ఎడ్యుకేషన్ ఉంది, చిన్న పిల్లలు, వాళ్ళేమో 22-23 ఏళ్ళు ఉన్నారు పిల్లలు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు పిల్లలు ఇప్పుడు ఇల్లు కావాలి, అద్దె కట్టుతుందా, రెంట్ కట్టుకుంటుందా, ఫుడ్ కట్టుతుందా, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, స్కూల్ ఫీజు ఆమె ఎక్కడికి చేస్తారు సార్. ఇప్పుడు మీరు చెప్పడం ఇది ఒక్కటే సార్, ముఖ్యంగా మీ ప్రొడ్యూసర్ కానీ యాక్టర్స్ కానీ వాళ్ళతో పాటు చేసిన వాళ్ళకి పిల్లలకు కొంచెం సాయం చేయమని జరుపుకొస్తుంది. ప్లేన్ లో వస్తుంది, చెప్పు ప్లేన్ లో వస్తుండు, ఎక్కడ వస్తున్నాడు ఇంటికి చెప్పు. లేదు అంత లేదు, అమ్మాయి చెప్తుంది. నాకు ఇంత బాధపడుతున్నా, నాకు ముఖ్యము వీళ్ళమ్మ నా కూతురుతో సగము నా పిల్లలతో సగంగా నా ఊపిరినంత వరకు బతికించుకుంటా. ఒక్కటి ఏంటంటే అందరు దయచేసి చెప్తున్నా, పిల్లలకు ఎడ్యుకేషన్ కోసం సాయం చేయమని కోరుతున్నా. ఫిలిం డిస్ట్రిబ్యూటర్ కానీ డైరెక్టర్ 9885155287 నాది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.